ఏలూరు జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. అందులో భాగంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. దాచుకో అనే విధానంతో పాలన సాగించారని విమర్శించారు. ఇక టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జిల్లాలోని పామాయిల్ రైతులను ఆదుకుంటామని, వారికి లాభం చేసే విధానాలకు సపోర్ట్ చేస్తామన్నారు. ఏక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మంత్రి పార్థసారథి ఏపీ ప్రజల జీవనాడి పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని పార్థసారథి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్టు త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పు పట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు